జిరీన్ రెడ్డి జినేన్ రెడ్డి ఎవరు అక్కడ అన్న ఉండాలి టౌన్ లో మనకు చెరువు పోతాడా. నువ్వు అట్లా కులాలను అయితే తిట్టకూడదు. నువ్వు కొడతారా మరి దెబ్బలు తిన్నామా ఇంచే పేరుకో ఆకలిగా కడుపు తినాలి కదా దీంట్లో ఇడ్లీ అలా ఆకలికి తినాలి. ఓకే నువ్వు కాపనా కొడుకులు వాళ్ళు వెళ్ళి తిట్టకూడదు. అట్లా కులం అట్లా మేము కాపనాగుర్లు అనిందా తిట్టకూడదు. అట్లా మా దుడ్లు మాకు తెచ్చేయాలి కదా. ఏడిచ్చినావా అక్కడ అన్న ఇచ్చేసాడు రోడ్లో ఇచ్చింటే రోడ్లో అడగల ఇటుకొచ్చి నువ్వు కొట్టాడు పెట్టుకుంటే ఎట్లా. అక్కడ అడిగితే వాళ్ళు ఎవరైనా ఇచ్చేపించాడమ్మా 100 తీసుకుందాము అడిగి ఇప్పించుకుందాము అనుకోటే ఆడ హోటల్లో నీకు చెప్పేనా ఆడ మగవాళ్ళు ఉంటాయి కదా హోటల్లో 200 ఇచ్చేటే ఇప్పించుకునే చేసుకొని తినేది మా జేబీలో పెట్టుకోలేక దుడ్డు మాకు మెంటల్ చెప్పాను తిట్టుకోవద్దాం. మెంటల్ అంటే నాకు చేనులో చిన్ని చెట్లు అయినారు ఊరింట్లో పని చేస్తాట మా చిన్ని చెట్లు తొగేదే టమాటకాయలు ఆ కింద పని టమాటా పెడతాట. చెప్పేది నాదే తప్ప మా దుడ్లు మాకు కావాలి కదా. ఇట్లా తయారైపోతావు నువ్వు అంతేలే నాదే తప్పు. నీదే తప్పు కాదు. ఇప్పుడు నువ్వు మొలకల చెరువు నుంచి వచ్చినానంటాడు. మొలకల చెరువు కరెక్ట్. లక్షణంగా ఊరికి పోయి పెండ్లా మెడలు చూసుకోకుండా ఇక్కడ దేశం బట్టి తిరిగితే ఏమన్నా మర్యాద ఉంటుందా? మర్యాద కాదు ఏమంటే దుడ్లు ఇచ్చే ఎత్తుకొని రాదు కదా. ఎవరా జిరాన్ రెడ్డి ఇచ్చొచ్చిన జిలాన్ రెడ్డి ఏంటికి వస్తాడా ఇక్కడ శంకరా? ఏంటికి వస్తాడు చెప్పు. జిలాన్ రెడ్డి అడిగిరమ్మంట కదా ఎవరు ఇప్పించుకోలేదా ఆ మనుషుల్లో మాకు కానీ ముక్కు కాదు శంకరా. ఏది నువ్వు చేసేది ఏందని అర్థం ఉందా నీకు? ఎవరికో దుడ్డు ఇచ్చే నువ్వు వేడుంటే నేనే నువ్వు కొడుకు కాదు నీ బామ్మది కాదప్ప కామనాగులు అంటే మా దుడ్లు ఇప్పించుకో మాకు అన్నం కాదు కదా. ఇంటికాడ అరకొచ్చుకుంటాను ఇట్లా పని చేపించి ఎవరు రెడ్ల పిల్లాడు వెయ్యి ఎత్తుకొని రాలంటే మరి తేలా మీ రెడ్ల పిల్లాడు మిమ్మల్ని నమ్మేది ఎట్లా? మా దుడ్డు ఎవరు ఇప్పించుకున్నారు మా దుడ్డు ఎవరు ఎత్తుకొని రమ్మంటే కాపాడలేదు అక్కడ అప్పు చేశారా